జీవము. దేవుని ప్రియ బిడ్డల్లారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. మార్గము, సత్యము, జీవము ఛానల్కు మీకు స్వాగతం. ఈరోజు మనం చేస్తున్న ప్రార్థన సామాన్యమైనది కాదు. ఇది ప్రాణాపాయ సమస్యతో పోరాడుతున్న వారి కోసం చేస్తున్న యుద్ధం. ఈ వీడియో చూస్తున్న వారిలో కొందరు బ్లడ్ క్యాన్సర్తో, కొందరు లంగ్ క్యాన్సర్తో, మరికొందరు బ్రెస్ట్ క్యాన్సర్ లేదా బ్రెయిన్ ట్యూమర్లతో బాధపడుతూ ఉండవచ్చు. డాక్టర్లు మీకు రకరకాల పేర్లు చెప్పి ఉండవచ్చు, లేదా క్యాన్సర్ స్టేజ్ల గురించి మీకు చెప్పి ఉండవచ్చు. కానీ గుర్తుంచుకోండి, వ్యాధి పేరు ఏదైనా కావచ్చు, దానికంటే గొప్ప నామము యేసుక్రీస్తు నామము. బైబిల్ సెలవిస్తుంది, ఆకాశమందును భూమి అందును భూమి క్రిందను ఉండు ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగును అని. అంటే క్యాన్సర్ కూడా యేసు నామము ముందు తలవంచక తప్పదు. ఈరోజు మనం శరీరంలోని ప్రతి అవయవాన్ని పేరు పెట్టి ప్రార్థించబోతున్నాం. మీరు ఎక్కడ నొప్పిని అనుభవిస్తున్నారో అక్కడ మీ చెయ్యి ఉంచుకోండి. విశ్వాసంతో ఏకీభవించండి. ప్రార్థన చేయడానికి ముందు దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను గట్టిగా పట్టుకుందాం. దేవుని వాక్యం సెలవిస్తోంది. మొదటిగా నాహూము 1వ అధ్యాయము 9వ వచనం, బాధ రెండవ మారు రాదు. ఇది చాలా ముఖ్యమైన వాగ్దానం. క్యాన్సర్ మళ్ళీ తిరగబెట్టకుండా దేవుడు ఆపుతాడు. రెండవది కీర్తనలు 139వ అధ్యాయము 13, 14 వచనాలు, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అంటే మీ శరీరంలోని ప్రతి కణమును దేవుడే సృష్టించాడు, కాబట్టి దానిని బాగు చేసే హక్కు ఆయనకే ఉంది. మూడవది మత్తయి సువార్త 15వ అధ్యాయము 13వ వచనం, పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెరికి వేయబడును. అంటే క్యాన్సర్ దేవుడు నాటిన మొక్క కాదు, అది సాతాను నాటిన కలుపు మొక్క. ఈరోజు అది వేలతో సహా పెరికి వేయబడుతుంది. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్దాం. దయచేసి కళ్ళు మూసుకోండి, మీ విశ్వాసాన్ని బలపరచుకోండి. నేను ప్రార్థిస్తున్నప్పుడు ఆమేన్ అని చెబుతూ ఏకీభవించండి. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నీ పాదాలకు వందనాలు యేసయ్యా. నీవు మా సృష్టికర్తవు. మా శరీరాన్ని, మా ప్రాణాన్ని నీవే కలుగజేశావు తండ్రి. ఈరోజు అనారోగ్యంతో మంచం మీద ఉండి కన్నీరు కారుస్తున్న నీ బిడ్డల కోసం నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, డాక్టర్లు భయపెట్టి ఉండవచ్చు, మందులు పనిచేయకపోవచ్చు, కానీ నీవు సర్వశక్తిమంతుడవు. ఈ ఒక్క స్పర్శ మాకు చాలు ప్రభువా. యేసయ్యా, ముందుగా మమ్మల్ని శుద్ధీకరించు. మా జీవితంలో చేసిన ప్రతి పొరపాటును, ప్రతి పాపాన్ని క్షమించు. మా అవిధేయతను మన్నించు. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరచు తండ్రి. మా ప్రార్థన నీకు వినబడకుండా అడ్డుగా ఉన్న ప్రతి పాపాన్ని తొలగించు. యేసు నామంలో ఎవరైతే బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్నారో వారిని ముట్టుకో. మెదడులో ఉన్న ప్రతి కణతి, ప్రతి గడ్డ కరిగిపోవునుగాక. తలనొప్పి, కళ్ళు తిరగడం, మతిమరుపు వంటి సమస్యలు ఇప్పుడే తొలగిపోవాలి. నరాలన్నీ సరిగ్గా పనిచేయునుగాక. ఆపరేషన్ అవసరం లేకుండానే నీవు అద్భుతం చేయగలవు తండ్రి. ఒకవేళ ఆపరేషన్ అవసరం అయితే నీవే వారికి తోడుగా ఉండి ఆపరేషన్ విజయవంతం అయ్యేలా సహాయం చేయి. ప్రభువా, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్న వారిని దర్శించు. వారు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడే నీ జీవవాయువుని వారిలోకి ఊదుము. ఊపిరితిత్తులలో ఉన్న ఇన్ఫెక్షన్, నలుపు గడ్డలు యేసు నామంలో మాయమైపోనుగాక. దగ్గు, ఆయాసం నుండి విడుదల దయచేయి. స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే శక్తిని వారికి ఇవ్వు తండ్రి. బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతున్న వారిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి ఎముకల మధ్యను నీవు మార్చు తండ్రి. వారి శరీరంలో కొత్త రక్తం పుట్టునుగాక. చెడిపోయిన తెల్ల రక్త కణాలను కాల్చివేయి. రక్తం మార్పిడి అవసరం లేకుండా నీ రక్తంతో వారిని శుద్ధి చేయి.
ఎముకలలో ఉన్న నొప్పులు, బలహీనత యేసు నామములో పారిపోవునుగాక. యేసయ్యా, కడుపులో, పేగుల్లో, లివర్లో ఉన్న క్యాన్సర్ను గద్దిస్తున్నాము. ఆహారము తినలేక, తిన్నది అరగక ఇబ్బంది పడుతున్న వారిని ముట్టుకో. జీర్ణశక్తి దయచేయి. కడుపులో పెరిగిన ప్రతి గడ్డ యేసు నామంలో ఎండిపోవాలి. వాంతులు, కడుపు నొప్పి ఇప్పుడే తగ్గిపోవునుగాక. వారి ఆకలిని పెంచు తండ్రి. ప్రభువా, బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్తో బాధపడుతున్న నా సహోదరులను ప్రత్యేకంగా దీవించు. వారి శరీరంలో ఉన్న ప్రతి గడ్డను నీవు కరిగించు. హార్మోన్ల సమస్యలను సరిచేయి. కీమోథెరపీ వల్ల జుట్టు రాలిపోయి అందవిహీనంగా అయిపోయామని బాధపడుతున్న వారిని ఆదరించు. వారికి శారీరక మరియు మానసిక ధైర్యాన్ని ఇవ్వు తండ్రి. నేనున్నానని భయపడకు అని నీవు వారితో మాట్లాడు తండ్రి. క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుండి విడుదల దయచేయి. విపరీతమైన నీరసం, జుట్టు రాలడం, శరీరంలో మంటలు, నిద్రలేమి ఇవన్నీ యేసు నామంలో తొలగిపోనుగాక. వారు తీసుకునే ప్రతి మందు, ప్రతి ఇంజెక్షన్ వారి శరీరానికి అమృతంలా పనిచేయునుగాక. ఆ మందులు క్యాన్సర్ కణాలను మాత్రమే చంపాలి, మంచి కణాలను ఏ హాని చేయకూడదు తండ్రి. ప్రభువా, ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ చుట్టూ నీ అగ్ని కంచె వేయమని ప్రార్థిస్తున్నాను. మృత్యువు అనే భయాన్ని వారి నుండి తీసివేయి. నాకు ఏమీ కాదు, యేసయ్య నన్ను బాగు చేశాడు అనే గొప్ప విశ్వాసాన్ని వారిలో పుట్టించు. ఇదిగో తండ్రి, ఇప్పుడే పరలోకం నుండి నీ శక్తి వారి శరీరంలోకి దిగివస్తున్నందుకు స్తోత్రాలు. వారి కణజాలం మారుతున్నందుకు స్తోత్రాలు. రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా మారబోతున్నందుకు స్తోత్రాలు. క్యాన్సర్ ఓడిపోయింది, యేసు గెలిచాడు. ఈరోజే అద్భుతం జరిగినందుకు వందనాలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘ ఆయుష్ వారికి దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శక్తి గల నామంన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మీరు ఒంటరి వారు కాదు. పరలోకపు సైన్యం మీ పక్షాన యుద్ధం చేస్తోంది. ఈ ప్రార్థనను ఒక్కసారే కాదు, మీకు వీలైనప్పుడల్లా వినండి. మీ గదిలో ఈ మాటలు ప్రతిధ్వనించనివ్వండి. నిరుత్సాహం వచ్చినప్పుడల్లా యేసు నామంలో నేను స్వస్థత పొందాను అని నోరు తెరిచి చెప్పండి. మీకు తెలిసిన వారు ఎవరైనా ఈ వ్యాధితో బాధపడుతుంటే దయచేసి వారికి ఈ వీడియో షేర్ చేయండి. అది వారికి పెద్ద ఊరటను ఇస్తుంది. మరొక విశ్వాసపూరితమైన వీడియోలో కలుసుకుందాం. దేవుని కృపా సమాధానం మీకు తోడై ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. మార్గము సత్యము జీవము